హలో హాయ్ అండి. ఈరోజు మనం స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏమిటి, స్పెక్ట్రోఫోటోమీటర్ని ఎవరు కనుగొన్నారు, ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ని ఏ విభాగాల్లో ఉపయోగిస్తారనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఇది ఒక శాస్త్రీయ పరికరము. ఇది ద్రవ నమూనాలో లైటును ఎలా గ్రహిస్తుందో కొలిచే సాధనము. దీనిని రంగుల తీవ్రత ఆధారంగా ఏదైనా రసాయన పదార్థం కొలవడానికి ఉపయోగిస్తుంటారు. కాంతి తీవ్రత ఆధారంగా ద్రవపు కాన్సన్ట్రేషన్ అంచనా వేయడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తుంటారు. దీనిని ఫార్మాలిటికల్ పరిశ్రమలలో ఔషధ నాణ్యత పరిశీలన కోసము, జలశుద్ధి కేంద్రాల్లో నీటి నాణ్యత కోసము, జీవశాస్త్ర పరిశోధనలో DNA, RNA మరియు ప్రోటీన్ల కొలవడానికి, పాఠశాలలు, కాలేజీలు మరియు ల్యాబొరేటరీలో, ట్రైనింగ్ సెంటర్లలో శిక్షణ పరికరంగా ఉపయోగిస్తుంటారు. ఈ స్పెక్ట్రోఫోటోమీటర్ని 1941లో ఆర్నాల్డ్ బెక్మ్యాన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త స్పెక్ట్రోఫోటోమీటర్ను కనుగొనడం అనేది జరిగింది.